మనకి కనిపిస్తున్నారు లక్ష్మీ దుర్గా. ఎస్, థ్యాంక్ యూ సుజన్. రైట్, ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ విజయేంద్ర గారు. విజయేంద్ర గారు నమస్తే. నమస్తే. విజయేంద్ర గారు, ఏంటి ముహూర్తం గురించి కూడా మాట్లాడారు. అంటే మామూలుగా పెళ్ళి కానీ ఎంగేజ్మెంట్ ఏం చేసుకున్నా కానీ ముహూర్తాలు చూసుకుంటారు, అందరూ చూసి మంచి ముహూర్తాలే పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఆయన ఏవేవైతే సప్తమ స్థానం ఇవన్నీ కొన్ని మాట్లాడారు కదా, ఇవన్నీ ముహూర్తం ఇప్పుడు ఏదైతే ఎంగేజ్మెంట్కి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారో వాళ్ళకి ఇవేవి తెలియవంటారా? మేడం, అందరికీ అన్నీ తెలుసండి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎంగేజ్మెంట్ మాత్రమే, పెళ్ళి కాదు. ఒకవేళ పెళ్లి ముహూర్తం నిజంగా బలంగా ఉంటే అప్పుడు ఈయన చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది యాక్యురేట్గా ఉండకపోవచ్చు. సో ఇది ఒక ఎంగేజ్మెంట్కి మటుకు మాత్రమే ఒకటి. సెకండ్ చూస్తే కనుక ఆస్ట్రాలజికల్గా చెక్ చేస్తే ఆయన ఒక పాయింట్ చెప్పారు, సప్తమంలో రాహు ఉంటే మ్యారేజ్ బాగోదని. యాక్చువల్గా అది లవ్ మ్యారేజ్, వాళ్ళిద్దరు చేసుకుని లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాంబినేషన్స్ అరేంజ్ మ్యారేజ్ చూసుకోవడానికి ఉండదు. దట్ 2 డిఫరెంట్ కాంబినేషన్స్ ఒకటి. రెండు, నేనేం చెప్తానంటే జాతకాలు చూసేటప్పుడు ప్రాపర్ డీటెయిల్స్ ఉండాలండి. మీరు ఒక 5-6 సంవత్సరాలు కనుక చెక్ చేస్తుంటే నాగ చైతన్య గారిది డేటా చాలా డిఫరెంట్గా వస్తుంది. ఆయన ఫస్ట్ ఏం చేశారంటే 5 ఏళ్ల క్రితం ఒక వీడియో చేశారు. అందులో ఆయన ఏం చేశారంటే ఆయన బాడీ డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే 23 నవంబర్ 1985 ఇచ్చారు. 1985 ఇచ్చి డీటెయిల్స్ చెప్పారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్ళీ ఏం చేశారంటే ఆయన 86 అన్నారు. ఆయన 2 సార్లు 2 రకరకాల డేటాలు ఇస్తున్నారు. ఆయనకి ఏమవుతుందంటే ప్రాపర్ డేటా ఆయన ఎలా తెస్తున్నారో మాకైతే అర్థం కావట్లే. ఏది పెడితే ఆ డేటా తీసుకొచ్చి ఒక అనాలిసిస్ చేస్తున్నారు. అలాగే శోభిత గారు ఈ డేటా ఇచ్చారు. అది ఎవరు కన్ఫర్మ్ చేశారో ఎవరికి తెలియదు. మీరు వికీపీడియా చూస్తే ఆవిడ డేటా డిఫరెంట్గా ఉంది. ఆయన జాతకం చూస్తుంటేనే, ఆయన చెప్పిన డేటా చూస్తుంటేనే డిఫరెంట్గా ఉంది. సో ఆయన ఏ పారామీటర్స్ మీద తీసుకుని జాతకం కలెక్ట్ చేస్తున్నారు, ఎలా మ్యాచ్ మేకింగ్ చేస్తున్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఆయన షష్టాష్టకాలు అంటున్నారు. ఆస్ట్రాలజికల్ భాషలో చెప్పాలంటే ఆమెది ధనుస్సు రాశి అనుకుంటే ఆయనది కర్కాటక రాశి నాగ చైతన్య గారి. షష్టాష్టకాలు ఉన్నాయి కరెక్టే, కానీ షష్టాష్టకాలు ఏంటి? అవి ఇద్దరు మిత్రులు, యాక్చువల్ గురుచంద్రులు మిత్రులు. వాళ్ళ రాసులు షష్టాష్టకాలు ఉన్నప్పుడు పెద్ద నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పాయింట్ తీసుకుని దాన్ని సాగదీసి ఒక ఎనాలజీ క్రియేట్ చేసి ఫియర్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకటి. చెడు ఉంటే చెవిలో చెప్పాలండి, అంతేగాని సుమాన్ పెళ్లి చేసుకున్నా ఎంగేజ్మెంట్ చేసుకున్నా బాగాలేదు విడిపోతారు కరెక్ట్ కాదని చెప్పడం అది ఏ రకంగా? అంటే వాటికి కూడా విజేంద్ర గారు లాస్ట్లో చెప్పారు కదా, అంటే నేను చెప్పేది అంటే నా జాతకమే ఓడిపోవాలని కోరుకుంటున్నాను, సో వాళ్ళు గెలవాలి, వాళ్ళు కలిసి ఉండాలి, అంటే ఏదైనా శాంతులు పూజలు అలాంటివి చేయించుకుంటారని చెప్తున్నారు. ఆయన ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నారేమో, నా దగ్గర చేయించుకోండి అని అలా చెప్తున్నారేమో ఆయన. అంతకుమించి అనిపించట్లేదు. మేబీ ఆయన ఇంటెన్షన్ ఉండొచ్చు ఆయనకి, బట్ ఓడిపోవాలని కోరుకున్నారు, అది పోవాలనుకుంటున్నారు. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. దానికి మనకి కాదనిలేం కదా. సరే, ఆయన అనాలిసిస్ ఇది ఇచ్చారు కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. అనాలిసిస్తో నాకైతే కన్విన్సింగ్గా అనిపించట్లేదు నాకు. ఓకే, యా. నటికుమార్ గారు,